హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 10 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ముందుగా మనము లాస్ట్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్ అనే నివేదికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ నివేదికకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చానండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఈ నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఈ నివేదిక నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 1 చూడండి. 2017 నుండి భారతదేశంలో మహిళల రుణభారం గణనీయంగా పెరిగింది అని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన కీలక గణాంకాలన్నీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం 2017 నుంచి చూసినప్పుడు భారతదేశంలో మహిళా రుణాలు 4.8 రెట్లు ఇంక్రీజ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఓవరాల్గా ప్రెజెంట్ మనము పరిశీలించినప్పుడు ఉమెన్ యొక్క క్రెడిట్ పోర్ట్ఫోలియో 76 లక్షల కోట్లకు ఎగబాకింది. ఓవరాల్ క్రెడిట్ పోర్ట్ఫోలియోలో మహిళల యొక్క వాటా 26% ఉంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అండి? సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ బి 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభావశీల ప్రజాస్వామ్యానికి నారీ శక్తి. ఈ ఆర్టికల్ చట్టసభలలో మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు 33% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల యొక్క ప్రాతినిధ్యం వలన కలిగే లాభాలు మరియు దీనికి సంబంధించిన గణాంకాలు ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ జస్టిస్ యొక్క కీ ప్రిన్సిపల్ ఏంటి? ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం లభించడమే డెమోక్రటిక్ జస్టిస్. మరి జనాభాలో సగానికి ఉన్న మహిళల యొక్క రిప్రజెంటేషన్ భారతదేశంలో ఎంత ఉంది? గణాంకాలను మనం పరిశీలిస్తే మన లోక్సభలో మహిళల యొక్క వాటా కేవలం 14% మాత్రమే పరిమితమైంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే 13.6%. మొత్తం 543 మంది ఎంపీలలో మహిళల ఎంపీలు 74 మంది మాత్రమే ఉన్నారు. సో 74/543. ఈ జాబితాలో మనము ఏ స్థానంలో ఉన్నామో చూడండి. 149వ స్థానంలో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఇందులో మనకంటే ముందున్న కంట్రీలని చూస్తే అవి వెరీ డెవలప్డ్ కంట్రీస్ ఏం కాదు. రువాండా అత్యధికంగా మహిళల రిప్రజెంటేషన్ కలిగి ఉన్న దేశం రువాండా. రువాండా పార్లమెంటులో మహిళల యొక్క వాటా సుమారు 61% పైగా ఉంటుంది. అంటే మహిళలు మోర్ దాన్ 50% వాటాని కలిగి ఉన్నారు. రువాండాతో పాటు క్యూబా, నికరగవా, కోస్టారికా వంటి 8 దేశాలలో ప్రజల ద్వారా ఎన్నికైన మహిళా ఎంపీలు 50% మరియు అంతకంటే ఎక్కువగానే ఉన్నారు. అలానే మరొక 22 దేశాలలో వారు 40%కి పైగా ఉన్నారు. కానీ మనకి ఎంతండి? 13.6%. ఇక ఎమ్మెల్యేల విషయంలో అన్ని రాష్ట్రాలలోని 4123 మంది ఎమ్మెల్యేలలో స్త్రీలు కేవలం 390 మంది మాత్రమే ఉన్నారు. అంటే లెస్ దాన్ 10%, 9.45% రిప్రజెంటేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక పంచాయతీరాజ్ వ్యవస్థలో 33% రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 33% అండ్ అబవ్ రిప్రజెంటేషన్ మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే పతి పంచాయత్ సిస్టమ్ లేదా సర్పంచ్ పతి అని పిలుస్తాము. ఇది ప్రాక్సీ ఇష్యూ. పేరుకి మాత్రం మహిళలు ఉంటారు, కానీ నిజమైన అధికారాన్ని చెలాయించేది ఎవరు? వారి భర్త లేదా వారి పిల్లలు లేదా వారికి సంబంధించిన మేల్ రిప్రజెంటేటివ్ ఎవరో ఒకరు నిజమైన అధికారాలను కలిగి ఉంటారు. సో ఇక్కడ కూడా పర్పస్ అనేది డీవియేట్ అయిపోతుంది. మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలి అని మనము చట్టబద్ధత తెస్తే దానిలో మహిళలు పేరుకు మాత్రమే మిగిలిపోయారు, అధికారం మాత్రం ఇంకా పురుషుల చేతుల్లోనే ఉంటుంది. సో ఇటువంటి స్టీరియోటైప్స్ని బ్రేక్ చేయడానికి మరియు చట్టసభలలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం 33% రిజర్వేషన్ బిల్ని తీసుకువస్తున్నారు. అయితే సేమ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ విధంగా ఇది పురుషుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఇక్కడ అలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం కొంతమంది పొలిటికల్ లెగసీ ఉన్న వారసురాళ్ళకి మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల స్త్రీలను రిప్రజెంట్ చేసే విధంగా
ఈ రిజర్వేషన్ల ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రేక్ నెపోటిజం అండ్ ఫ్యామిలీ మొనోపలీస్, లీడర్షిప్ ఫ్రమ్ డైవర్స్ టాలెంట్, పొలిటికల్ పార్టీస్ మస్ట్ హ్యావ్ విల్. ఇందులో రాజకీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. చట్టసభలలో మహిళల యొక్క భాగస్వామ్యం పెరిగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటండి? ఇంపాక్ట్ ఆఫ్ ఉమెన్ ఇన్ చార్జ్, లోయర్ కరప్షన్, ఫాస్టర్ కంప్లీషన్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, ఎంపతి అండ్ బ్యాలెన్స్డ్ డెసిషన్స్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. ఇవన్నీ కూడా మనకి గ్రామ స్థాయిలో ప్రూవ్ అయినవే. 1998లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫాతిమా బి అనే సర్పంచ్, మహిళా సర్పంచ్ గారు కాల్వా విలేజ్ నుంచి ఈవిడ ఎన్నికవడం జరిగింది. ఈమె కోఫీ అన్నన్ చేతుల మీదుగా యునైటెడ్ నేషన్స్ అవార్డును అందుకున్నారు, పేదరికాన్ని నిర్మూలించడంలో చేసిన కృషికి గాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. హేమకుమారి కునుకు, నీరు యాదవ్, చావి రజావత్, యోగేశ్వరి శత్రుఘ్నన్ చౌదరి. సో వీరంతా కూడా గ్రామ స్థాయిలో ఎన్నో సమస్యల మీద కృషి చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందిన మహిళా సర్పంచులు. సో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం వలన ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ని మనం చూడగలుగుతాం. అలానే భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్ లెజిస్లేటర్ ఎవరు? ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఇయర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి 1926లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి గారు ఎన్నికవడం జరిగింది. ఈమె భారతదేశంలో మొట్టమొదటి ఎలక్టెడ్ లెజిస్లేటర్, అంటే మహిళల తరపున మొట్టమొదటిసారిగా ఎన్నికైన లెజిస్లేటర్గా ఈవిడని చెప్పవచ్చు. ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ బిల్లు తీసుకురావడం వలన మహిళలు చట్టసభలలో రాణించగలుగుతారా అనే డౌట్ రావచ్చు. దీనికి సమాధానంగా వివిధ రంగాలలో మహిళల యొక్క భాగస్వామ్యం ఇటీవల ఎంత మేర గణనీయంగా పెరిగింది అనేది ఇక్కడ గణాంకాలతో ఇవ్వడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా కిరణ్ బేడీ గారు 1972లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు అంటే ఆ టైంలో ఒక్క ఐపీఎస్ ఆఫీసరే ఉంటే, ప్రస్తుతం మనం చూస్తే ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ బ్యాచ్లో 36% అమ్మాయిలు ఉండడం విశేషం. అంటే ఒక రంగంలో మహిళలకు చేయూతనందిస్తే ఎంత మేరకు విజయం సాధించగలుగుతారు అనే దానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. అలానే దక్షిణ మధ్య రైల్వేలోని 5 కీలక విభాగాలకు మహిళా అధికారులే సారథులుగా ఉన్నారు. అండ్ ఐఐఎం కోలికడ్ వంటి చోట 2022 నాటికే విద్యార్థినుల సంఖ్య 50%కి చేరింది. సో ఇప్పుడు చట్టసభలలో మహిళలను ప్రోత్సహిస్తే వారు అనేక రంగాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే జనసంఖ్యకు తగినట్లుగా పాలనలోనూ స్త్రీలను భాగస్వామ్యులను చేయడం ద్వారా దేశాన్ని పట్టిపీడిస్తున్న పలు వ్యవస్థాగత సామాజిక సమస్యలకు సరి అయిన పరిష్కారాలు లభిస్తాయి. చట్టసభలలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఈ ఆర్టికల్ వివరిస్తుంది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎస్ఏ ఆన్సర్ రైటింగ్కి ఈ గణాంకాలు మరియు ఇందులోని కీలక అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నవభారత అణు విజయం. ఈ ఆర్టికల్ రీసెంట్గా కల్పకం అణు రియాక్టర్ క్రిటికాలిటీని సాధించిన నేపథ్యంలో భారతదేశం అఫీషియల్గా తన 3 ఫేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో 2వ దశకు చేరుకున్నట్లు అయింది. భారత అణు కార్యక్రమంలో ఇది ఒక హిస్టారికల్ మూమెంట్గా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్కి సంబంధించిన కొన్ని కీలక డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఈ మొత్తం ఆర్టికల్ని మనము ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్లో సింపుల్గా డిస్కస్ చేద్దాము. ద మైల్ స్టోన్ ఏంటి? రీసెంట్గా కల్పకం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. అంటే న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్లో సెల్ఫ్ సస్టైనింగ్ చైన్ రియాక్షన్ కొరకు ఈ క్రిటికాలిటీని మెజర్ చేస్తారు. క్రిటికాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకి సెల్ఫ్ సస్టైనింగ్ చైన్ రియాక్షన్ అనేది సాధ్యమవుతుంది. న్యూక్లియర్ ఫిజన్లో సస్టైనింగ్ చైన్ రియాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనము విద్యుత్ ఉత్పత్తిని చేయగలుగుతాము. క్రిటికాలిటీ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు సబ్ క్రిటికల్ అని, గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు సూపర్ క్రిటికల్ అని పిలుస్తాం మనము. సో ఇక్కడ మనకి అవసరమైంది ఏంటి? క్రిటికాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఇటువంటి క్రిటికాలిటీ దశనే కల్పకం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ సాధించింది. ఈ కల్పకం రియాక్టర్కి సంబంధించిన హిస్టారికల్ డీటెయిల్స్ని మనము చూసినప్పుడు 1960sలో ఈ కల్పకం ప్రాంతాన్ని న్యూక్లియర్ పరిశోధన మరియు విద్యుదుత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలోనే 1967లో మద్రాస్ అటామిక్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించగా 1969లో ఈ ప్రాంతంలో అణుపట్టణ నిర్మాణం ప్రారంభమైంది.
ఆ తర్వాత 1971లో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ను ఇక్కడ నెలకొల్పారు. అండ్ ఈ ఐజీసీఏఆర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతిక అభివృద్ధికి పరిశోధనను ప్రారంభించింది. అలానే మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణం ద్వారా 1984-86లలో 220 మెగావాట్ల కమర్షియల్ యూనిట్లు ఆపరేషన్లోకి వచ్చాయి. ఈ కల్పకం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఐజీసీఏఆర్ మరియు భావిని డిజైన్ చేయగా భావిని దీనిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేశారు. ఈ కల్పకం అనేది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అండి? కీ స్టెప్ టువార్డ్స్ స్టేజ్ 2 ఆఫ్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మనము పరిశీలిస్తే భారతదేశంలో అత్యధికంగా ఉన్న థోరియం నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి డిజైన్ చేసిన ఒక వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్గా దీనిని చెప్పవచ్చు. ఈ 3 స్టేజెస్లో మనము స్టేజ్ 1 చూస్తే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని ఉపయోగిస్తారు. ఇందులో న్యాచురల్ యురేనియంని ఫ్యూయల్గా ఉపయోగిస్తారు. ఈ స్టేజ్లో మనకి బై ప్రొడక్ట్స్గా ఎలక్ట్రిసిటీతో పాటు ప్లూటోనియం 239 అనేది లభిస్తుంది. సెకండ్ స్టేజ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో మనము ఫ్యూయల్గా దేనిని ఉపయోగిస్తాము? స్టేజ్ 1లోని బై ప్రొడక్ట్ ప్లూటోనియం ఏదైతే ఉందో ఈ ప్లూటోనియం 239 మరియు న్యాచురల్ యురేనియం 238 ప్లస్ ప్లూటోనియం 239ని ఉపయోగిస్తారు. ఇక్కడ బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్. యురేనియం 233 మరియు ప్లూటోనియం 239 అనేది ఇక్కడ మనకి బై ప్రోడక్ట్గా లభిస్తుంది. మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్లూటోనియం మరియు యురేనియం ఇక్కడ లభిస్తాయి కాబట్టి దీనిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు. బ్రీడర్ అంటే అందించిన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. కల్పకంలో ఈ స్టేజ్ 2 ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్నే అభివృద్ధి చేశారు. ఇప్పుడు అదే క్రిటికాలిటీ దశను సాధించింది. ఇక వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ అసలు ఈ టోటల్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని 3 స్టేజ్లో డిజైన్ చేయడానికి కారణమైనదే ఈ స్టేజ్ 3 థోరియం యూటిలైజేషన్. ఈ స్టేజ్ 3లో భారతదేశంలో అత్యధికంగా ఉన్న థోరియం నిల్వలను మరియు ఇక్కడ బై ప్రోడక్ట్గా ఉన్న యురేనియం 233ని వినియోగిస్తారు. థోరియం 232 ప్లస్ యురేనియం 233ని వినియోగించి మనము విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తాము. సో ఇది ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు పిఎఫ్బిఆర్ కరెంట్ స్టేజ్ మనము సాధించాము. ఈ పిఎఫ్బిఆర్ యొక్క టెక్నికల్ ఫీచర్స్ చూడండి. ఇందులో ఫ్యూయల్గా మనము మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ బ్లెండ్ని ఉపయోగిస్తాము. ఇందులో యురేనియం 238 ప్లస్ ప్లూటోనియం 239 మిక్స్డ్ ఆక్సైడ్స్ని ఉపయోగిస్తారు. అలానే కూలెంట్గా మనము లిక్విడ్ సోడియంని ఉపయోగిస్తాము. యూనిక్ కూలెంట్ ఫర్ హై ఎఫిషియన్సీ. ట్రెడిషనల్ వాటర్ కూలెంట్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది. ఇందులో ప్రధానమైనది బ్రీడర్ టెక్నాలజీ. ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. అంటే అది కన్జ్యూమ్ చేసుకునే ఫ్యూయల్ కంటే ఎక్కువ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మోర్ ప్లూటోనియం అండ్ యురేనియం ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ యొక్క కీ బెనిఫిట్స్ ఏంటి? నెట్ జీరో బై 2070. భారతదేశం 2077 నాటికి నెట్ జీరో లక్ష్యాలను సాధించాలి అంటే అణు విద్యుతోత్పత్తి చాలా కీలకం. అలానే రెడ్యూస్డ్ న్యూక్లియర్ వేస్ట్, గ్రేటర్ ఫ్యూయల్ రీయూజ్ అనేది ఇక్కడ మనము ఉంటుంది. కాబట్టి మొదటి దశలోని బై ప్రొడక్ట్ని రెండవ దశలోని బై ప్రొడక్ట్స్ని మనము మూడవ దశలోనూ ఉపయోగిస్తూ ఉన్నాము. దీని ద్వారా న్యూక్లియర్ వేస్ట్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ రీయూజబుల్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఎనర్జీ సెక్యూరిటీ, ఇండిజినస్లీ మనము దీనిని డిజైన్ చేసుకున్నాము, డెవలప్ చేసుకున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ సొల్యూషన్గా దీనిని చూడవచ్చు. భారతదేశ ఇంధన భద్రతకు ఇది ఒక ప్రధాన ఆయుధంగా ఉంటుంది. ప్రజెంట్ న్యూక్లియర్ కెపాసిటీ స్టాటిస్టిక్స్ మనం చూస్తే కరెంట్ కెపాసిటీ 8 గిగావాట్ ఇంచుమించుగా ఉంది. టార్గెట్ 2031-32 నాటికి 22 గిగావాట్లు సాధించాలి అని, అలానే 2047 నాటికి మనము 100 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత? 8.78 గిగావాట్లు. 2024-25లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ద్వారా మొత్తం 56,681 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది జరిగింది. మొత్తం కరెంటు ఉత్పత్తిలో అణు విద్యుత్ వాటా సుమారు 3% ఉంది. ఈ గణాంకాలన్నీ కూడా ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. అటు ప్రిలిమ్స్లోనూ ఇంపార్టెంట్, ఇటు మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్.
అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాము 2031-32 నాటికి దేశీయ అణుశక్తి సామర్థ్యాన్ని 22.38 గిగావాట్లకు చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలానే 2047 నాటికి 100 గిగావాట్లు చేరుకోవాలి. అలానే ప్రపంచంలో భారతదేశం యొక్క గ్లోబల్ స్టాండింగ్ మనం చూస్తే సెకండ్ ఇన్ కమర్షియల్ స్కేల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఆపరేషనలైజేషన్ ఫాలోయింగ్ రష్యా తర్వాత ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని అభివృద్ధి చేసి కమర్షియల్గా క్రిటికాలిటీని సాధించిన దేశంగా భారతదేశం 2వ దేశంగా ఉంది. దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరండి? విజనరీ. దీని యొక్క విజన్ అంతా కూడా డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారిది. అలానే కీ అఫీషియల్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ వై శ్రీనివాసన్ గారు. సో ఇది ఇండియా యొక్క ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సక్సెస్కి సంబంధించి అండ్ క్రిటికాలిటీ సాధించిన ఒక హిస్టారికల్ మూమెంట్ గురించి. దీనికి కంటిన్యూషన్ టాపిక్లోనే మనము ఈ నెక్స్ట్ ఆర్టికల్ కూడా చూద్దామండి. ఘనమైన లక్ష్యంతో. ఈ ఆర్టికల్ భారతదేశంలోని మొత్తం రియాక్టర్లు మరియు వాటి స్థాపిత సామర్థ్యం గురించి వివరిస్తుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గణాంకాలు ఇంపార్టెంట్ అండి. దీని యొక్క సోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అంటే ఇది కంప్లీట్గా గవర్నమెంట్ సోర్స్ కాబట్టి ఈ గణాంకాలు ఖచ్చితంగా ఉంటాయి. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తుని ఉత్పత్తి చేసే స్థాయికి చేరాలన్నది ఇండియా యొక్క ఆకాంక్ష. అణు విద్యుత్తు కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 చోట్ల 24 అణు రియాక్టర్లను నిర్వహిస్తున్నారు. ఈ ఫిగర్స్ ఇంపార్టెంట్. 7 ప్రాంతాలలో 24 అణు రియాక్టర్లు ఇన్స్టాల్డ్ కెపాసిటీతో మనము ఆపరేషనలైజ్డ్గా ఉన్నాయి. వాటిలో 3 రకాలు ఉన్నాయి. అన్నింటి స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మొత్తం రియాక్టర్లలో 20 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్తో నడుస్తాయి. తారాపూర్లో 2 బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు, అలానే కూడంకులంలో 2 వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్లు ఉన్నాయి. సో ఈ ప్రాంతాలలో ఉన్న మొత్తం రియాక్టర్లు వాటి స్థాపిత సామర్థ్యం మెగావాట్లలో మనం చూద్దాము. ఇక్కడ ప్రాంతం ఇంపార్టెంట్, స్టేట్ ఇంపార్టెంట్, ఎన్ని రియాక్టర్లు ఉన్నాయి ఇంపార్టెంట్, అండ్ వాటి యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంపార్టెంట్. అంటే ఈ ఆర్టికల్లోని ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కూడంకులం తమిళనాడులో ఉంది. 2 రియాక్టర్లు ఇక్కడ ఉన్నాయి. స్థాపిత సామర్థ్యం 2000 మెగావాట్లు. ఇక కాక్రాపార్ గుజరాత్లో 4 రియాక్టర్లు ఉన్నాయి. ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1840 మెగావాట్లు. ఇక రావత్ బాటా రాజస్థాన్లో ఉంది. 6 రియాక్టర్లు ఉన్నాయి. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1780 మెగావాట్లు. మహారాష్ట్రలోని తారాపూర్లో 4 రియాక్టర్లు ఉన్నాయి. 1400 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఇక కర్ణాటకలోని కైగా ప్రాంతంలో 4 రియాక్టర్లు ఉన్నాయి. 880 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అలానే తమిళనాడు కల్పకం 2 రియాక్టర్లు ఉన్నాయి. ఇందాకే చెప్పుకున్నాము 220 మెగావాట్లతో. ఈ 2 రియాక్టర్లు మొత్తం 440 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ఇక యూపీలోని నరోరా ప్రాంతంలో 2 రియాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 440 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది. సో తద్వారా టోటల్ మనకి ఇప్పుడు 8.78 గిగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ న్యూక్లియర్ ఎనర్జీని కలిగి ఉన్నాము. ఈ గణాంకాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తేలుస్తారా బిగిస్తారా. ఈ ఆర్టికల్ ఈ రోజు నుంచి జరగనున్న అమెరికా ఇరాన్ చర్చల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ అండ్ ఈ చర్చలు ఫలవంతమవుతాయా లేదా అనేది మనము కమింగ్ డేస్లో చూద్దాము. పాకిస్తాన్ మీడియేషన్ ద్వారా ఇస్లామాబాద్లో ఈ చర్చలు జరగనున్నాయి. ఇందులో అమెరికా వైపు మనం చూసినప్పుడు అమెరికా ఒత్తిడి పెంచే వ్యూహంతో చర్చల్లో పాల్గొననుంది. ఇందులో భాగంగా పెద్దగా సడలింపులు లేకుండా వీలైనంతగా ఒత్తిడి తీసుకురావడం, తలచుకుంటే నాశనం చేసేవాళ్లమే గాని వదిలేసామంటూ చెప్పి అనుకున్నవి సాధించడం, చర్చల వరకు లాక్కొచ్చాం కాబట్టి మేము చెప్పినట్లు చేయండి అని అడగడం, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న డిమాండ్పై పట్టు, అణుశుద్ధికి పరిమితులు, వాటిని తనిఖీ చేసే అవకాశం అడగడం, ఎక్కువ సమయం ఇవ్వకుండా తేల్చి చెప్పాలి అని భీష్మించుకుని కూర్చోవడం. ఈ చర్చలలో పాల్గొనేదెవరు? ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, పశ్చిమాసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు మాజీ సలహాదారుడు జార్డ్ కుష్నర్. ఇక ఇరాన్ సైడ్ చూసినప్పుడు ఒత్తిళ్లకు తలగొబ్బమని స్పష్టం చేయడం, అదే సమయంలో చర్చలకు సుముఖమేనని ప్రపంచానికి చాటడం, తొందరపడి దీనికి అంగీకరించకుండా చర్చల్ని సాగదీయడం, అదనంగా లభించిన సమయంలో సైనిక పరంగా బలపడడం, అమెరికా అసలు ఉద్దేశాలేమిటో గ్రహించడం, అణు కార్యక్రమంపై హక్కు ఉందని సమర్థించుకుంటూ సార్వభౌమత్వ అంశాలు లేవనెత్తడం, అలానే ఆంక్షల ఎత్తివేతకు, అణుశుద్ధికి లంకెలు పెట్టడం.
ఈ చర్చల్లో పాల్గొనేదెవరు? పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బహగేర్ గాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఇరాన్ సైన్యం ప్రతినిధి. అయితే అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధులు ఎదురెదురుగా కూర్చుని ఈ చర్చలు చేరండి వేరువేరు గదుల్లో కూర్చుంటారు. అలానే పాక్ అధికారులు వీరి మధ్య రాయబారులుగా ఉంటూ ఒకరి సందేశాన్ని మరొకరికి చేరవేస్తారు. ఈ చర్చలలో అసలైన కీలక అంశాలు లెబనాన్పై దాడుల నిలిపివేత. ఇజ్రాయెల్ లెబనాన్ మీద చాలా భీకరమైన దాడులు చేస్తూ ఉంది. అయితే ఇరాన్ లెబనాన్ మీద కూడా దాడులను నిలిపివేయాలని, తమ ప్రాక్సీ గ్రూప్ అయిన హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులను ఖండించాలి అని డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులను నిలిపివేయకపోతే చర్చల నుంచి కూడా వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించడం చూడవచ్చు. అలానే ఇరాన్ అణు కార్యక్రమం, అసలు ఈ మెయిన్ రీజన్ ఇరాన్ అణు కార్యక్రమం గురించే ఈ యుద్ధం మొదలైంది. అండ్ అమెరికా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇరాన్ మాత్రం పౌర అవసరాల కోసం మేము న్యూక్లియర్ పవర్ని ఉపయోగించుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతుంది. ఇక హార్మోజ్ జలసంధి మీద నియంత్రణ మరియు ఆంక్షల సడలింపు అనేది కూడా మేజర్ హైలైట్గా ఇక్కడ చూడవచ్చు. సో ఈ చర్చలు ఏ విధంగా జరుగుతాయి అండ్ భవిష్యత్తులో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అనేది కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. పశ్చిమాసియా యుద్ధంతో ఆహార భద్రతకు ముప్పు ఐఎంఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ వెస్ట్ ఏషియా యుద్ధం గురించి ప్రస్తావిస్తూ దీని వలన ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ యుద్ధం ఆహార భద్రతకు ఏ విధమైన ముప్పు కలిగిస్తుంది? ఈ ఇరాన్ వార్ ఫలితంగా ఇంధన సరఫరాకు గతంలో ఎన్నడూ లేనంతగా అవాంతరం కలిగింది అని, దీని వలన ధరలు పెరిగి ఆహార భద్రతకు ముప్పు కలగనుంది అని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆహార సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఎప్పుడైతే ఇంధన రవాణా అనేది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ధరలు అనేవి పెరుగుతాయి. ఇంధన ధరల యొక్క రిపర్కషన్ అనేది అన్ని రంగాల మీద ఉంటుంది. అండ్ అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగి ఆహార భద్రతకు ముప్పు అనేది పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఆహార ధరల ప్రభావం ప్రపంచంలోని అల్పాదాయ, అత్యంత బలహీన వర్గాలపై అత్యధికంగా ఉంటుంది అని ఈ సంస్థలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. యుద్ధం పశ్చిమాసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలు, బతుకు తెరువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధ పరిస్థితులతో చమురు, సహజ వాయువు, ఎరువుల ధరలు భారీగా పెరిగిన కారణంగా ఆహార ధరలు అనివార్యంగా పెరిగి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది అని ఈ సంస్థలు పేర్కొన్నాయి. సో ఈ యుద్ధ ప్రభావం ఆహార భద్రతకు ఏ విధంగా ముప్పు కలిగిస్తుంది అనేది ఇది ఒక పాయింట్ మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగించుకోవచ్చు. అండ్ రెఫరెన్స్ ఈ మూడు సంస్థలు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎఫ్ఓ, ఈ మూడు సంస్థల యొక్క రెఫరెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెక్టాకార్న్గా రిలయన్స్ రిటైల్ ప్రపంచ దిగ్గజ ప్రైవేటు అంకురాలలో 7వ స్థానం. ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన రిలయన్స్ రిటైల్ ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేటు రంగ అంకుర సంస్థల జాబితాలో 7వ స్థానాన్ని సంపాదించుకుంది. హెక్టాకార్న్ అంటే ఏంటి అండి? ఒక సంస్థ యొక్క మార్కెట్ విలువ $100 బిలియన్ ఉంటే, అంటే సుమారు 9,30,000 కోట్లుగా ఉన్నప్పుడు ఆ సంస్థను హెక్టాకార్న్గా పిలుస్తారు. సో ఇప్పుడు రిలయన్స్ రిటైల్ కూడా హెక్టాకార్న్ హోదాను పొందింది. అలానే అత్యంత విలువైన 100 అంకుర సంస్థల జాబితాలో మన దేశం నుంచి 3 సంస్థలు చోటు దక్కించుకోగా వీటిలో రిలయన్స్ రిటైల్ ముందుగా ఉంది. $24 బిలియన్ విలువతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి 27వ స్థానంలోను, $9 బిలియన్ విలువతో టాటా ఈవీ మొబిలిటీ 93వ స్థానంలోనూ నిలిచాయి. ప్రపంచంలోని అగ్రగామి 7 అంకుర సంస్థలలో రిటైల్ రంగం నుంచి రిలయన్స్ రిటైల్ ఒకటే ఉంది. అంటే ఈ టాప్ 7లో 7వ స్థానంలో రిలయన్స్ రిటైల్ ఉండగా ఈ 7లోనూ కూడా రిటైల్ రంగం నుంచి ఉన్నది మాత్రం ఒక్క రిలయన్స్ రిటైల్ మాత్రమే. 2026 జనవరి వరకు ఉన్న వివరాల ఆధారంగా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఈ జాబితా రూపొందించింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇందులో తొలి 3 స్థానాలలో కృత్రిమ మేధ కంపెనీలు ఉన్నాయి. అంటే కృత్రిమ మేధ యొక్క ప్రభావం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇది రిలయన్స్ రిటైల్ యొక్క హెక్టాకార్న్ హోదాకి సంబంధించిన డీటెయిల్స్. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. దేశంలో మొదటి ప్రైవేటు రంగ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని వేమ్గల్ పారిశ్రామిక ప్రాంతం.
2026 ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ ఈ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ H-125 హెలికాప్టర్లను తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, గతంలో మంజూరు చేసిన పర్యావరణ అనుమతిలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణం కనిపించలేదు అని పేర్కొంటూ ఎన్ని కోట్ల మొత్తంతో నిర్మిస్తున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఆన్సర్, 81,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వంలోని 6 సభ్యుల ఎన్జీటీ ధర్మాసనం ఫిబ్రవరి 16న ఈ తీర్పును వెలువరించింది. నెక్స్ట్ వన్, దేశంలోని అతిపెద్ద సమీకృత లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద. సో ఇది వారి ఎనర్జీస్ సంస్థ 8,175 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. క్రింది అణు విద్యుత్ కేంద్రాలను జతపరచండి. ఈరోజు క్లాసులో మనము కల్పకం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క క్రిటికాలిటీ సాధించిన నేపథ్యంలో న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ మరియు న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో జాబితా 1 మరియు జాబితా 2ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.